అయితే ఫస్ట్ టైం కట్టినప్పుడు ఏంటంటే మనకి సంతోషం కొద్ది కదా. ఇక అంటే అడగంగానే అప్పులు కూడా కొట్టినాయి, ప్లస్ లోన్ కూడా బ్యాంక్ లోన్ కూడా ఎక్కువ వచ్చింది. అందుకే కిందనే మేము పెద్దగా కట్టినాము. కానీ అది ఇట్లనే 2 ఫ్లోర్స్ కట్టి ఉండే నేను ఇల్లు అమ్ముకునే స్టేజ్ దాకా మేము రాకపోతుండే, రెంట్ తోటి మనకు అడ్జస్ట్ అయిపోతుండే. అయితే ఇప్పుడు ఆలోచించి రెంట్ ఉంటే మనకు కొంచెం ఈఎంఐకి సపోర్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మనం జీవితంలో ఒక్కసారి ఇల్లు కడతామని అంటాం కదా, మేమైతే 2 సార్లు కడుతున్నాం మా జీవితంలో. కానీ ఇంకా మాకైతే ఇందిరమ్మ ఇల్లు పెట్టుకుందామంటే మాకు ఊర్లో ఉంది, అది చూడాలి దేవుని దయ వల్ల అది కూడా కడతాము. ఇంకేదైనా పిల్లలు చిన్న ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. పిల్లలు పెరిగిన కొద్దీ మనం వాళ్ళ చదువులకి వాటికి తప్ప మనం చేయలేము. కానీ మేము ఈ మాత్రం నిలబడడానికి ఎంత కష్టపడుతుంది తెలుసా. మేము ముగ్గురము అంటే పాప స్కూల్కి పోతుంది, కానీ మేమిద్దరం 10 గంటలకి బయట కాలు పెట్టినామంటే మళ్ళీ మాకు మినిమం రాత్రి 9:30, 10 అవుతుంది ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టడానికి. అంటే మేమంతా కష్టపడితేనే ఉంటాము. మాకు ఎటు నుంచి అయితే ఏం సపోర్ట్ అయితే లేదు. అంటే కొందరు మమ్మల్ని చూసి మా సిచ్యువేషన్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా అదేంటంటే ఎవరు ఎంత ఇచ్చినా అది అప్పే. కానీ ఆ అప్పిచ్చేటోళ్ళు కూడా కావాలి. నా పరిస్థితిని చూసి నాకు అప్పిచ్చి ఆదుకున్న వాళ్ళు ఉన్నారు, కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏ సపోర్ట్ చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సపోర్ట్ చేయని వాళ్ళని నేను ఏమనట్లేదు, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుందో. కానీ దయచేసి ఏం చెప్తున్నా అంటే, ఒకసారి ఇట్లా అయింది కదా, మళ్ళీ ఎందుకు స్టెప్ తీసుకోవడం అవసరమా, ఇల్లు అవసరమా, ప్రశాంతంగా కిరాయి ఉండకుండా ఇవన్నీ టెన్షన్స్ ఎందుకు పెట్టుకోవడం. అంటే మరి ఏ టెన్షన్ పెట్టుకోకుండా ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. మరి ఈ మాత్రం జాబ్ చేయడం ఎందుకు, కొబ్బరి బియ్యం వస్తున్నాయి రేషన్ తీసుకొని ఉన్నదని అనుకొని తిని కూడా అట్లా ఉండొచ్చు. కానీ అట్లా ఉంటే ఇక లైఫ్కి అర్థం లేదు, ఉండదు అనేది నా ఉద్దేశము. ఇంకా మేమైతే ఇంతవరకు వచ్చినాము. ఈ వీడియోని అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచి ఇన్ని రోజులు కొన్ని షార్ట్లు తీసిన, లాంగ్ వీడియోలు తీద్దాం అనుకున్నా, కానీ నాకు యాక్చువల్గా టైం కూడా సరిపోదు. ఎప్పుడన్నా ఒక సండే వచ్చినప్పుడే మళ్ళీ ఇక్కడ అన్నీ కొంచెం సామాన్ ఎక్కువ ఉంటుండే, సుతార్లు వాళ్ళు కూడా ఎక్కువ ఉంటుండే, అంటే వీడియో తీయడానికి అవ్వలేదు. అన్ని షార్ట్గా పెట్టిన. నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి, వీడియో నచ్చినట్టుంటే, మా సిచ్యువేషన్స్ ఇవన్నీ నచ్చినట్టుంటే. అంతే ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.